దేవుని వాక్యం చదువుకుందాం. ఈ దినానికి ప్రభు మనతో మాట్లాడుకొచ్చిన వాక్య భాగం మత్తయి 7వ అధ్యాయం 7-8 వచనం. మత్తయి 7వ అధ్యాయం 7-8 వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వింటున్నారా? వినండి. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని వింటే మనకు మన ఒళ్ళు ఇల్లు అన్నీ బాగుంటాయి. భలే ఉంది వాక్యం, మామూలుగా లేదు అసలు. అడుగుడి, అడుగు, నీకేం కావాలి అడుగు. వెదకుడి, ఎక్కడ ఎక్కడ వెతకాలి? యేసయ్య దగ్గర వెతుకో, దొరికేస్తుంది. తట్టుడి మీకు తీయబడును, తట్టుడి తీసేస్తారు అంతే కదా. అడుగు ప్రతివాడును పొందును. మామూలుగా లేదు. ప్రతివాడు వాడు వీడనిలే. క్రైస్తవులను యేసయ్య దగ్గరకు వచ్చి అడుగు ప్రతివాడు పొందుకొను, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇంకే మరి ఇది చేద్దాం. మరి ఈ వాక్యం మీకు ఎప్పుడు తెలుసు? అందరికీ తెలుసా ఈ వాక్యం? ఈ వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరు? చేతులు ఎత్తండి. ఇంకే అయిపోయి అన్నీ వచ్చేసినట్టే కదా, అన్నీ వచ్చేసినట్టే కదా. అడగమన్నాడు, అడగండి. మీరు అడిగినాడన్నీ మీకు వచ్చినాయా? నేను అడుగుతున్నా, ఏమనుకోబాకండి. మనోడే దేవుడు, మనోడే యేసయ్య, మనోడే. రండి మీ వివాదము మన వివాదము తీర్చుకుందాం. ఇప్పుడు మనకి ఈ వివాదం వచ్చింది ఇక్కడ, మామూలుగా లేదు ఈ వివాదం. అసలు గట్టిగా అడిగేద్దాం ఈరోజు యేసయ్యను. మరి మీరు అడిగినాడన్నీ పొందుకుంటున్నారా? అడుగుడి మీకు ఇవ్వబడిన అంటున్నాడు, తట్టుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును, వెతకుడి దొరుకును అంటున్నాడు. అడుగు ప్రతివాడు పొందుకు. మరి అడిగేదన్నీ నీకు దొరుకుతున్నాయా? అయితే ఎందుకని ఇంకా దరిద్రంలో చాలామంది ఉన్నారు? ఎందుకని ఇంకా అప్పుల్లో చాలామంది ఉన్నారు? ఏమో వింటున్నారా? వాక్యం కరెక్ట్ అయితే మరి మీలో ఎవరు కూడా అయ్యా నేను అప్పుల్లో ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారా? నేను అప్పుల్లో ఉండాలా అని కోరుకునే వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. నేను అప్పుల పాలైపోవాలా ప్రభువా, నేను అప్పులుగా ఉండకూడదు, నేను ఇచ్చేవాడిగా ఉండాలి అని ఎప్పుడు అడగలేదా? అడిగే ఉంటారనుకుంటా. మరి అడిగినప్పుడు ఎందుకని మరి అట్లా లేరు? వాస్తవం కదా, నేను అడిగే దాంట్లో తప్పేమైనా ఉందా? వాస్తవం కదా. మరి అట్టా ఎందుకు లేరు క్రైస్తవులు? అట్టా ఎందుకు లేరు? ఇంకా ఎందుకు పేద బ్రతుకులు, బేదరుపులు, ఇంకా ఎందుకు రోగాలు, రుష్లు, నొప్పులు? ఎందుకు అట్టాగా ఎందుకు లేరు? మిగతా వాళ్ళు ఉన్నారుగా, మరి మనం ఎందుకు అట్టాగా లేవు? ఇంత గొప్ప వాగ్దానం ఉంది, ఇంత గొప్ప వాక్యం ఉంది, ఎందుకు అట్లేము? అందుకే ఈరోజు నేను మరి కథ కొన్ని రోజులుగా ఆలోచించుకొని దీనికి ఏమని పెట్టుకుని తెలుసా? వై క్రిస్టియన్స్ ఫెయిల్ టు రిసీవ్. ఎందుకని క్రైస్తవులు పొందుకోలేకపోతున్నారు? దే ఫెయిల్ టు రిసీవ్. ఎందుకని క్రైస్తవులు, ఇంత మంచి వాగ్దానం ఉంది, ఎందుకని వాళ్ళు పొందుకోలేకపోతున్నారు? ఆలోచించుకోండి. అడుగునే మీకే పడిన వాక్యం మీకు ఎప్పుడో తెలుసు, ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మరి ఇట్టాగే ఉన్నాం ఏంటి మనం? మీరంటే మీరు చాలామంది బాగున్నారు, బాగా లేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. మరి ఇట్టాగెందుకున్నాం మనం? ఈ వాక్యం తెలిసారు, అడుగుతున్నారు, తట్టుతున్నారు, వెతకుతున్నారు, ప్రతి వాడికి ఇస్తారు అన్నాడు. మరి ఏంటది? ప్రతి వాడికి ఇట్లేదే యేసయ్య. కారణం ఏంటి అంటే వాక్యం తప్ప? దేవుడు ఏమన్నా తప్పు చెప్పాడా? యేసయ్య ఏమన్నా తప్పు చెప్పాడా? వాక్యం ఏమన్నా తప్పు చెప్పాడా? అనలేం కదా, మనకు అంత ధైర్యం లేదు. వాక్యం తప్పు అనలేం, ఎందుకంటే వాక్యం తప్పు కాదు అని చెప్పేస్తున్నారు కాబట్టి మనకు అంత ధైర్యం లేదు. దేవుడు వివాదము తీర్చుకుందాము రండి అంటున్నాడు. ఈరోజు మాకు ఈ వివాదం తీర్చుకుందాం. తేడా వచ్చేసింది. అడుగుడి మీకు ఇవ్వండి అంటే మరి ఎట్టాగెందుకున్నాం? ఎట్టాగా లేవంటే ఇక్కడ ఏదో ఉంది, తేడా వచ్చేసింది. వివాదము తీర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు కూర్చుంది. ఇంకా అంటున్నాడు ప్రభు, ఇంకో మాట కూడా చెప్తాడు.
భలే ఆదరణ కలిగిస్తాయి. ఈ వాక్యాలు ఇంట్లో పెట్టుకుని ఉంటాం, చదివినప్పుడు ఆదరణ, కానీ ఎందుకు జరగట్లేదని ఆలోచించాలి మనం. ఇంకొక మాట అంటాడు, మత్తయి 7వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చూస్తే, మత్తయి 7వ అధ్యాయం, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎనిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. వింటున్నారా? మంచి ఈవులను మీరు పొందుకుంటున్నారా, పొందుకోవడం లేదంటే ఒకటే ఉండాలి రీజన్. మీరు అడగట్లేదేమో అటు అనుకొని సర్ది పెట్టుకున్నావా? నువ్వు అడగట్లేదా? ప్రార్థన చేయట్లేదా? కన్నీరు విడిచి అడగట్లేదా? దేవుడు ఏమంటున్నాడు? అరే మీరే మీ బిడ్డలకే మీ బిడ్డ వచ్చేసి అమ్మ 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 నాకు రొట్టి ఇమ్మంటే వాడికి రాయి ఇస్తారా? ఎవరు కదా? మంచి ఈవుల్ని ఇస్తారు మీరు. మీ పరలోకపు తండ్రి నేను మరి శ్రేష్టమైన ఈవుల్ని ఇస్తాను కదా అంటున్నాడు. మరి మీరు అడిగినప్పుడు మీరు శ్రేష్టమైన ఈవులు పొందుకొని ఉన్నారా? శ్రేష్టమైన ఈవులు మీరు ఎప్పుడు అడగలేదా? అడగలేదా? పొందుకున్నారా? అడిగితే పొందుకోవాలి కదా. దేవుడు అంటున్నాడు కదా, వాస్తవం మాట్లాడదాం, వాస్తవాలు మాట్లాడదాం. మీరు అడగలేదా? అడిగారు కదా, మరి ఎందుకు లేదు? కారణం ఏంటి? అడిగిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అడగకుండా నాకు ఎందుకు లేండి, మామేం అడగం, నేను అడగలేయా, నాకు కొంచెం మొహం అంటాను వాళ్ళ గురించి నేనేం మాట్లాడడం లే. ప్రార్థన చేయడం బద్ధకమైన వాళ్ళకి నేనేం మాట్లాడ్డాను. ఎప్పుడు అన్ని పనులు ఆదివారం వచ్చి కూర్చుంటాయి, అన్ని పనులు ఆదివారం. ఒక ఎందుకమ్మా నీళ్ళు వచ్చినాయి గారు, ఇల్లు కడుక్కున్నా, నీళ్ళు సోమవారం నుంచి ఆదివారం దాకా ఆదివారమే వచ్చినాయి అంట, మధ్యలో నీళ్లు రాలా. అప్పుడిప్పుడు ఇల్లు కడుక్కోవాలి ఆమె, అప్పుడెప్పుడు ఇల్లు కడుక్కోవాలి, ఆదివారమే కడుక్కుంటుంది ఆమె చర్చి ఎగ్గొట్టాలని. ఆదివారమే అన్ని పనులు ఆదివారాలే, ఆదివారమే కడుక్కోవాలి ఇల్లు, మిగతాప్పుడు కడుక్కోకూడదు. అంత బాబా ఇది అంత భయమో దేవుడు అంటే, ఎంత భక్తో, మామూలు భయం కాదు, మామూలు భక్తి కాదు. మరి అడగతున్నావు ఎందుకు ఇవ్వట్లేదు నాయన? మంచి ఇస్తానన్నావు కదా, మంచి ఏది? మంచి ఏయి? ఆ డుక్కు మోటార్ బైక్ అదే వేసుకోపోవాలి, ఇంకా పాత బండే ఇంకా అట్టాగే ఉందేంటి పరిస్థితి? మంచి ఇవి అదే సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కొని వచ్చుకొని ప్రార్థన చేయండి అయ్య గారు, అది మంచి ఇవే. సెకండ్ హ్యాండ్ బండి కొన్నావు, మంచి ఇవే. ఏమనుకోబాకండి, నా మీద కోపంగా చూడబాకండి. అది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయ్య గారు. నిజమే లేను ఆయన, అది కూడా లేను, దేవుడు ఇచ్చాడులే, మంచిదే. కానీ వాస్తవం చెప్పు, నువ్వు సెకండ్ హ్యాండ్ బండి కొన్నావు, మంచిదే. అది దేవుడు నీకు మంచి ఈవి ఇస్తాడు. సెకండ్ హ్యాండ్ మోటార్ బైక్ మంచి ఈవి అయితే ఈయనేమనాలి కదా? ఏవి ఆ మంచి ఈవులేవి? సెకండ్ హ్యాండ్ మోటార్ బైక్ మంచి ఈవి కాదు. మంచి ఈవి ఏది? గవర్నమెంట్ ఇచ్చే భూములు పథకాలు మంచి ఈవులా కాదు. ఏవయ్యి? ఎక్కడ? ఎవరు పొందుకుంటున్నారు? నువ్వెందుకు పొందుకోలేదు? ఆదివారం నీళ్ళు వస్తే కడుక్కో ఇల్లు, లేదంటే ఆదివారం పనులు ఏమనంటే ఆడికి వెళ్ళు. మంచి ఈవులు, శ్రేష్టమైన ఈవులు వచ్చేస్తాయి. పాపం రోజు నేను చెప్పంగా కొంతమంది పాపం నాకన్నా ముందుగానే వచ్చేస్తున్నారు. చాలా సంతోషం వేసింది. నాకన్నా ముందే వచ్చేస్తున్నారు చెప్పంగా. అంత కొంతమందిలో మార్పు వచ్చింది, దేవునికి స్తోత్రం. కొంతమందిలో మార్పు వచ్చింది, దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం, మీరు ఆశీర్వాదాలకు యోగ్యులకుటకు పిలువబడ్డారు. అంతే, పిలువబడ్డ వాళ్ళు నేర్చుకుంటారు, చెప్పిన మాటలని నేర్చుకుంటారు. పాప కరగ్రహం నుంచి వస్తారు, సీను యాడ్ నుంచి వస్తారు, కరగ్రహం నుంచి వస్తారు. పాపం ఏ వారం మిస్ అవ్వకుండా వస్తూ ఉంటారు. దూరం, దగ్గరేం కాదు. మార్తమ్మ వస్తుంది కరగ్రహారం నుంచి, ఆటో పట్టుకొచ్చి ఎట్టొస్తుంది. దగ్గర వాళ్ళు ఎవరు లేరు మనకమ్మ,
ఏం రావట్లేదేంటమ్మా రెబ్కా సిస్టర్, నవీన్ మెట్టల్ కాలనీ రెబ్కా సిస్టర్, కొంచెం అడగండి. అందరూ దొరపాలి. మరి ఏవి ఆ మంచి ఈవులు? మంచి ఈవులు ఏవి? పక్కన వాళ్ళు అడుగు, మంచి ఈవులు పొందుకున్నావా అని అడుగు. నన్ను అడగండి, చూద్దాం ఆ మంచి ఈవులు ఏవి, ఎక్కడికి వెళ్ళి. కొంతమంది అంటా ఉంటారు, ఒక్కొక్క దాని సమాధానం చెప్తేనే, దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు అయ్య గారు. అడుగుతున్నా కానీ దేవుడు మా ప్రార్థన ఆలకించట్లే, మా ప్రార్థన చేరట్లే. కరెక్టే, తప్పులేదు, నువ్వు అన్నదాంట్లో తప్పులేదు. మంచీవులు అందుకనే రావట్లే, నీ ప్రార్థన దేవుడికి చేరట్లేదు. నిజమే. కొంతమంది ప్రార్థనలో దేవుడి దగ్గర, అదేంటయ్య గారు నాకు మొర పెట్టము నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు కదా. నిజమే అన్నాడు, కానీ ఆ మొర ఆయన దాకా వెళ్ళట్లే. ఏమైంది ఆ మొర? ఏమైందో తెలుసా? కొన్ని ఉన్నాయి. మంచి ఈవులు పొందుకోలేకపోవడానికి అడిగినా మనకు రాకపోవడానికి వెతకినా దొరకబడడానికి కారణం ఎవరో కదా, మనమే. దేవుళ్ళు తప్పు లేదు, మనలో ఉంది తప్పు. చూద్దాం మరి నీ మొర, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందో లేదో చూద్దాం. మార్కు సువార్త 11:20-26. నెంబర్ 1 మార్కు సువార్త 11:20-26. మీరు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్నడలా మీరు నిలవడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించు. చాలా. మీకు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడలా మీరు ప్రార్థనకు వచ్చినప్పుడల్లా వాని క్షమించుడి, అప్పుడేమొద్దంట? పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఇక్కడ మీకు విరోధమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బయట విరోధమైన వాళ్ళు ఉన్నారా? మీ ఇంట్లో విరోధమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు ప్రార్థనకు వచ్చావా? నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలంటున్నాడు? క్షమించాలా. ఏం చేయాలా? క్షమించాలా. నువ్వు క్షమిస్తే అప్పుడేమవుద్దంట? నీ పాపాలు కూడా క్షమించబడతాయి. అయితే నాకేమవుతుంది? నా పాపాలు క్షమించబడితే నాకేమవుతుంది? ఏమన్నా రావాలి కదా మనకు, ఏదైనా చెయ్యాలంటే ఏమైనా ఉండాలి కదా. లాభం లేదు ఎందుకు? ఏమొస్తుంది? ఒకవేళ నువ్వు క్షమించలేదనుకో అప్పుడేమవుతాయి? నీ పాపాలు నిలిచి ఉంటాయి. నువ్వు క్షమిస్తే నీ పాపాలు క్షమించబడతాయి, నువ్వు క్షమించకపోతే నీ పాపాలు నిలిచి ఉంటాయి. అయితే ఏమవుతుంది? నిలిచి ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? నాకు నష్టమా? అర్థమవుతుందా? నష్టమో కాదో నేను చూపిస్తాను చూడండి. యెషయా 59:2. యెషయా 59:2. నీ ప్రార్థన ఎందుకు చేరట్లేదని ఇప్పుడు నీకు అర్థమవుతుంది. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. నిజమేదానా నువ్వు చెప్పింది? నీ ప్రార్థన ఆయన వినడంలే. కారణం ఏంటో తెలుసా? నీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. నేనేం చేయలేదే గారు పాపాలు, నేను పాపాలు చేసి పశ్చాత్తాపం చెంది అనుకుంటున్నావా? కాదు కాదు కాదు. నువ్వు క్షమించని వాళ్ళు ఉన్నారు. నువ్వు క్షమించలా. సంఘంలో నిన్ను తిట్టిన వాళ్ళని, నీ వైపు కోపంగా చూసిన వాళ్ళని, నిన్ను దూషించిన వాళ్ళని, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని, మీ ఇంట్లో నిన్ను దూషించిన వాళ్ళని, వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని, లేదా మీ యొక్క ఊర్లో ఇంట్లో నీ బంధువుల్లో దూషించడం, వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని నువ్వు క్షమించలేదు కాబట్టే నీ పాపాలు నిలిచి ఉన్నాయి. అందుకే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి చేరట్లే. అందుకని నన్ను ఒప్పించివాడుగా ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లే. నా కొత్త బండి అయ్యా, నా ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లే. ఆయన ఆలకించట్లే. నువ్వు క్షమిస్తే కదా. ఈ ప్రార్థన అవ్వంగానే ఒకరి ముఖం ఒకరు చూసుకొని వందనాలు చెప్పుకోలేకనే వెళ్తున్నారే. మీ ప్రార్థనలో దేవునికి చేరో. నువ్వు ఎంత కన్నీరు గాచి ఏడ్చినా, ఎన్ని ఉపవాసాలు ఉండినా, ఎంత నెత్తి నోరు బాదుకున్నా, నీ ప్రార్థనలు దేవుడికి చేరో. ఎందుకని? ఇది నా మాటలు కాదు. అందుకే
ఇట్టక చస్తా ఉన్నావు, నా ప్రార్థనలు చేరట్లేదు, కారణం ఇంతే. నువ్వు క్షమించట్లే, మీ ఇంట్లో వాళ్ళకి క్షమించట్లే, సంఘంలో వాళ్ళకి క్షమించట్లే, సమాజంలో క్షమించట్లే, బయట వాళ్ళకి కాబట్టి నీ ప్రార్థనలు చేరట్లేదు. నేను ఉపవాసం ఉంటే ప్రార్థన నువ్వు చెయ్యి, బాగా ఉపవాసం ఉండు, నీళ్ళు కూడా తాగబాక, అయినా నీ ప్రార్థన చేరదు, సమస్య లేదు. నీ ప్రార్థన నువ్వు ఎండిపోవు, అయినా నీ ప్రార్థన చేరదు. బకెట్ల కన్నీరు కావచ్చు, అయినా నీ ప్రార్థన చేరదు. కారణం ఏంటి తెలుసా? ఒకరిని చూస్తాను ముఖం అని తిప్పుకొని పోతుంటివి, అందుకని దేవుడు కూడా ఆయన ముఖం అని తిప్పుకొని వెళ్తున్నాడు. కాబట్టి నీ ప్రార్థన దేవుడి దగ్గరికి చేరాలంటే ఏం చేయాలంటే ముందు క్షమించాలి. నీకు శత్రువైనడు పగోడు ఎవడు కూడా నీ మనసులో ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. అందరిని క్షమించాలి. అప్పుడు నీ ప్రార్థన ఇక్కడ చెయ్యంగానే అక్కడికి తుర్రుని వెళ్ళిపోద్ది. అప్పుడు నువ్వు ఒప్పించేవాడికి అయిపోతావు, అప్పుడు నువ్వు బలంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. ఆలోచించుకో, నీకు పడని వాళ్ళు ఎవరు? ఒక్కసారి నీ కళ్ళు మూసుకొని గుండెల మీద చెయ్యేసుకొని కళ్ళు మూసుకోండి, గుండెల మీద కళ్ళు మూసుకోండి అమ్మా, గుండెల మీద చెయ్యేసుకోండి. నీకు పడని వాళ్ళు, నీకు కోపం ఉండేవాళ్ళు ఎవరు? ఒక్కసారి గిర్ర తిప్పుకో. టైం చాలట్లేదా? చాలామంది ఉన్నట్టున్నారు. నువ్వు వాళ్ళందరినీ క్షమించగలవా? నువ్వు వాళ్ళందరినీ ఇప్పుడు ఈ రోజున నువ్వు క్షమించగలిగావంటే ఇప్పుడు ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాలి. అయిపోయింది. క్షమించగలిగితే ఇప్పుడు ఈ రోజున నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నీకు ఎవరైతే పడతావు, ఎవరైతే మొహాలు పక్క తిప్పుకొని వెళ్ళావు, వాళ్ళ వైపు చూసి నవ్వుతూ పలకరించగలిగితే కింగ్ నువ్వు అంతే. ఇక అంతే, ప్రార్థన చేరిపోయింది. నువ్వేం అడుగుతున్నావు వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీకు అడుగుడి నీకు ఇయ్యబడును అనేది నీ జీవితంలో నెరవేరాలంటే నెంబర్ 1 ఏంటి? మీరు క్షమించాలి. మీకు విరోధ భావం ఉన్న వాళ్ళని నువ్వు క్షమించాలి. నెంబర్ 2 ఇంకొంతమంది అంటూ ఉంటారు కదా, ఇంతకుముందు ఏమనుకున్నాం, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు అనే దానికి సమాధానం వచ్చింది. నెంబర్ 2, దేవుడు నన్ను మర్చిపోయాడయ్యా, మా అమ్మ మర్చిపోయాడు అంటుంటారు కొంతమంది కదా. దేవా నువ్వు మర్చిపోయావు ప్రభా, మర్చిపోయావు అంటుంటే మన ఇంట్లో కూడా అంటుంటారు, నువ్వు మారిపోయారండి, మీరు మారిపోయారు, నువ్వు మారిపోయావే, మీ అమ్మ వచ్చినప్పటి నుంచి నువ్వు మారిపోయావే, నువ్వు మారిపోయావు. మీ ఇంట్లో వాళ్ళు చెప్పే మీరు మారిపోయారండి. మీ అమ్మకి ఫోన్ చేస్తే చాలు, మాట్లాడితే చాలు, మారిపోతావు నువ్వు అంటూ ఉంటారు కదా. దేవుడు అట్టగా, దేవుడు కూడా అదే అలవాటు. మర్చిపోయాడు దేవుడు, నన్ను మర్చిపోయాడు కదా దేవుడు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చిక్కియున్నాను. కానీ మనం ఏమంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడు. మర్చిపోతాడా దేవుడు? చెప్పండి అమ్మా, మర్చిపోతాడా? పెచ్చమహాలారా మర్చిపోతాడు. మీకు తెలియదు, మర్చిపోతాడు. నేను చెప్తానేనండి, మర్చిపోతాడు. నిన్ను మర్చిపోతాడు, నీ పిల్లల్ని కూడా మర్చిపోతాడు. మీకు తెలీదు, మీరు ఇంకా భ్రమలో ఉన్నారు. దేవుడు మర్చిపోతాడు, దేవుడు కూడా మర్చిపోతాడు. నిన్ను మర్చిపోతాడు, నీ పిల్లల్ని కూడా మర్చిపోతాడు. ఏంది అట్ట చూస్తున్నారు కోపంగా? రాళ్ళతో కొట్టి చంపేద్దాం, దైవ దూషణ చేస్తున్నాడు అన్నట్టు. చూద్దాం, దేవుడి వాక్యం చూద్దాం. హోషయ్య 4వ అధ్యాయం 6వ వచనం. హోషయ్య 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు అదేనమ్మా, జ్ఞానము లేని వారై జ్ఞానమును విసర్జించి ఉన్నావు కనుక నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి కనుక నేనును నీ కుమారులను మరుతును. చాలా దేవుడు ఏమంటాడు? మర్చిపోతాను అంటున్నాడు లేదా? అరే నేను మర్చిపోతారా, నేను కూడా మర్చిపోతారా అంటున్నాడు. ఎందుకు తెలుసా?
నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక. చూసావా, నువ్వు నీ దేవుని వాక్యాన్ని చదవడం మర్చిపోయావు గనుక, దేవుని వాక్యాన్ని మర్చిపోయావు గనుక నేను కూడా నీ పిల్లల్ని మర్చిపోతా, నేను కూడా నిన్ను మర్చిపోతా. దేవుడు కూడా మర్చిపోతాడు. మరువడని చెప్పి అనుకుంటున్నారేమో, కాదు మర్చిపోతాడు. ఎప్పుడు మర్చిపోతాడు తెలుసా? నువ్వు దేవుని వాక్యాన్ని మర్చిపోయినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోయినప్పుడు, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఉండగా మర్చిపోయినప్పుడు దేవుడు కూడా నిన్ను మర్చిపోతాడు. అయిపోయి ఎంతమంది మర్చిపోయాడు ఇప్పుడు దేవుడు? దేవుడిని మర్చిపోయాడేమో. నువ్వు చదువుతున్నావా దేవుడి వాక్యం? అయితే నువ్వు దేవుడికి గుర్తుంటావు. నువ్వు దేవుడి వాక్యం ధ్యానం చేస్తున్నావా? దేవుడు నువ్వు గుర్తుంటావు. ఎన్ని సినిమా పాటలు కంఠస్థంగా పాడతావు, దేవుని వాక్యాలు ఎంత కంఠస్థంగా చెప్పగలవు. ఎన్ని మాటలు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు హృదయంలో దాచుకుని ఉన్నావు. పలానప్పుడు పలాందన్నారు, పలానప్పుడు ఫలాందన్నారు. నీ భార్య అన్నాటియో, నీ భర్త అన్నాటియో, వాళ్ళు వీళ్ళు అన్నాటియో దాచుకుని ఉన్నావు. ఎంత దాచుకుని ఉన్నావు? దేవుడు వాక్యాన్ని ఎంత దాచుకుని ఉన్నావు నీ హృదయంలో? మర్చిపోతారమ్మా, దేవుడు మరచిపోతాడు, డౌట్ లేదు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుడు వాక్యాన్ని మర్చిపోయినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోయినప్పుడు, చెప్పిన వాక్యాన్ని మర్చిపోయినప్పుడు దేవుడు కూడా నిన్ను మర్చిపోతాడు. దేవుడు నిన్ను మర్చిపోయినప్పుడు నువ్వు ఎంతగా అడిగినా, ఎంతగా వెతకినా, ఎంతగా తట్టినా ఏమి లాభం అయిపోయింది. అడిగి ఎవరు క్లోజ్. నువ్వు చదివితేగా వాక్యం, గుర్తుపెట్టుకుంటేగా వాక్యం. మర్చిపోతాడు. అర్థమైందా? దేవుడు వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే, దేవుడు వాక్యాన్ని గుర్తుపెట్టుకుని ఉంటే అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటాడు, మరచిపోడు. హల్లెలూయా. అప్పుడు అంటాడు, తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా చేతులలో నిన్ను చెక్కియున్నాను. వినారా? ఎంత గుర్తుపెట్టుకుంటావు కదా. మీ ఆయన ఇంటికి రావడం లేట్ అయింది అనుకో, వెంటనే నువ్వేం చేస్తావు? నిద్రపోతారా? పడుకొని హాయిగా డోర్ వేసుకొని ఫోన్ చేయరా? ఏడుండవు, ఎక్కడి దాకా వచ్చావని చేయరా ఫోను? చేస్తారు కదా. ఏమైనావని, ఎక్కడమని ఎన్నిసార్లు చేస్తావు మీ ఆయనకి నువ్వు ఫోను? అసలు చేయరా? చేస్తారులే. ఏమిటికయ్య గారు ఊరికి సోలు కబుర్లు అయ్యా. సరే, మీ నాయన వదిలే. మీ అమ్మకి ఎన్నిసార్లు చేస్తావు ఫోను? మీ నాయనకి ఎన్నిసార్లు చేస్తావు ఫోను? నీ బిడ్డలకి ఎన్నిసార్లు చేస్తావు ఫోను? ఇది కమ్యూనికేషన్. అడుగుతారు కదా, మీ అక్క వచ్చేలాడు, ఏమే ఈ మధ్య మర్చిపోయినట్టుండవా, ఫోను కూడా చేయలేదు అంటే అనరా? స్నేహితులు అనరా? ఫోన్ కూడా చేయలేదు, మర్చిపోయినట్టున్నావే. కమ్యూనికేషన్ లేదు. ఆ కమ్యూనికేషనే దేవుడితో కలిపే కమ్యూనికేషన్ ఇది. హల్లెలూయా. బంధాన్ని కలిపే కమ్యూనికేషన్. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు నా దేవుడు నాతో మాట్లాడినట్టుగా ఉంటుంది. మళ్ళీ వింటా. మా అమ్మ లేదు కదా, ఒక్కొక్కసారి మా ఇంట్లో వాళ్ళు, మా అమ్మ బ్రతికున్నప్పుడు పాడిన పాటలు, ఆ మాట్లాడిన మాటలు వీడియోలు పంపుతుంటారు. అవి చూస్తూ ఉంటాం. కమ్యూనికేషన్. నీకు నీ తండ్రి మీద, నీ పరలోకపు తండ్రి మీద ప్రేమ ఉంటే ఇదిగో ఈ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆయన నిన్ను మర్చిపోడు, గుర్తుంటుంది. హల్లెలూయా. నా బిడ్డ నన్ను అడిగింది కదా, ఇదిగో ఫలాంది అడిగింది నా బిడ్డ, ఫలాంది అడిగాడు నా బిడ్డ, నన్ను అడుగుతున్నాడు కదా, అది ఇవ్వాలి అని దేవుడు ఎప్పుడు అనుకుంటాడంటే నువ్వు ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు. ఈ వాక్యాన్ని ధ్యానం చేయడం అనేది దేవుడు నీతో సంభాషిస్తున్నాడు. వాక్యం ధ్యానం చేయడం అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ఆ కమ్యూనికేషన్ బలంగా ఉన్నప్పుడు దేవుడికి నువ్వు గుర్తొస్తూ ఉంటావు. నన్ను అడిగింది కదా, చెయ్యాలా,
నన్ను అడిగింది. ఎప్పుడైతే ఈ కమ్యూనికేషన్ ఉండదో దేవుడు నేను మర్చిపోతాడు. వాక్యం అదే, నేను మర్చిపోతాను అంటున్నాడు. నువ్వు నన్ను మర్చిపోతే నా ధర్మశాస్త్రాన్ని, నా వాక్యాన్ని నువ్వు మర్చిపోతే నేను కూడా నిన్ను మర్చిపోతా. కాబట్టి నువ్వు అడిగింది నీకు ఇవ్వాలంటే ఏం చేయాలి? రెండవది ఏంటి? ఏం చేయాలి? మళ్ళీ ప్రార్థన చేద్దామా? వాక్యాన్ని ధ్యానం చేయాలి. నెంబర్ 2. నెంబర్ 3 ఇంకా మనం చూసినట్లయితే కొంతమంది అంటూ ఉంటారు కదా. సో నెంబర్ 1 అయిపోయింది. ఏంటది? నా ప్రార్థన ఆలకించట్లేదయ్యా దేవుడు, దాని సమాధానం వచ్చింది. దేవుడు నన్ను మర్చిపోయాడయ్యా అనే దానికి సమాధానం వచ్చింది. కొంతమంది అంటుంటారు, మంచి రోజులు ఎప్పుడు వస్తాయి గారు? నాకు కూడా మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? అందరికీ మంచి రోజులు వస్తున్నాయి. పక్కింటా, మా ఇంటా వాళ్ళు అట్టున్నారు, వీళ్ళు ఇట్టున్నారు, నా తోడుకోళ్ళు అట్టుంది ఇట్టుంది. నా బతుక్కి ఎప్పుడు మంచి రోజులు వస్తాయో? మంచి రోజులు కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. మంచి రోజులు మాకు కావాలి అనుకున్నాడు వద్దా? మంచి రోజులు వద్దనుకున్న వాళ్ళకి చెడ్డ రోజులు వస్తాయి. ఇప్పుడు ఎత్తుతారు అందరు. అబ్బా, నేను కూడా ఎత్తా. ఎందుకు వచ్చిన గొడవ? పైన రోజు చూసి ఆమెనంటే మళ్ళీ చెడ్డ రోజులు వచ్చి వస్తాయి. అందుకని అందరికన్నా ముందు నేనే ఎత్తా. మంచి రోజులు కావాలా? హల్లెలూయా, అందరికి మంచి రోజులే. కానీ లిటిగేషన్ పెట్టాడు. మంచి రోజులు 1 పేతురు 3వ అధ్యాయం 10-11 వచనాలు. 1 పేతురు 3వ అధ్యాయం 10-11 వచనాలు. మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. మళ్ళీ చదువమ్మా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. అట్టొస్తాయి అంట మంచి రోజులు. ఊరికే రావు మంచి రోజులు, ఉడికినే రావు. ఆదివారం చర్చికి వచ్చి వెళ్ళిపోయి శుక్రవారం నెత్తిన చెయ్యేసుకొని ప్రార్థన చేసి వాళ్ళ నెత్తిన నూనె, వీళ్ళ నెత్తి నూనె, ఆ నూనె, ఈ నూనె, నా నెత్తి నూనె, మీ వృద్ధి, మీ నెత్తి నేను రుద్దుకుంటే మంచి రోజులు వస్తాయా? రావు. ఎప్పుడు వస్తాయంట మంచి రోజులు? చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, అబ్బాయి ఎంత కష్టమో కదా. చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, ఇంకా చెడ్డదాన్ని పలకకుండా తన నాలుగును, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలంటే, మంచి రోజులు కావాలంటే చెడ్డదాన్ని పలకకుండా, నీ నోట్లోంచి చెడు రాకుండా, మోసపు మాటలు రాకుండా, అబద్ధ మాటలు రాకుండా, తిట్లు రాకుండా, దోషం రాకుండా, బూతులు రాకుండా తన నాలుకను, ఇంకా కపటపు మాటలు. కపటం అంటే మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులను, మోసపు మాటలు. కొంతమందికి అబ్బా ఏమి మాట్లాడుతారో నేను చూస్తానంట, ఎంత మర్యాదగా మాట్లాడుతారు. ఒక్క చిన్న సహాయం చేయమంటే మాత్రం చేజావుడు. మాటలు మాత్రం చాలా ఏమండి కరుణ్ కుమార్ గారు, ఎంతసేపు అయింది నా వచ్చి? మీరు ఇంకా గంట అయింది. అయ్యో, గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నారా? రండి కూర్చోండి. బాగా ఉంటుంది. కాఫీ తాగారా, టీ తాగారా? ఇంత చిన్న సాయం చేయమంటే మాత్రం చేయరు. కపటపు మాటలు వాళ్ళ మీద చెప్పితే, ఫోన్లు చేసి వాళ్ళ మీద మాట్లాడితే నీకు మంచి రోజులు ఉండవు. బీపీ పెరగద్ది, రోగాలు పెరగతాయి. అదే చెప్పేది. మంచి రోజులు ఉండవు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు, వాళ్ళ గురించి వాళ్ళకి వీళ్ళకి తుంట్లు, వాళ్ళకి వీళ్ళకి తగులు, వాళ్ళని వీళ్ళని తిట్టడం, మోసపు మాటలు, అన్యాయ మాటలు, అబద్ధపు మాటలు, లాభాలు తీసుకోవడం, కీడు తలపెట్టడం, ఇంకొకరు నాశనం కావాలని కోరుకోవడం. అలాంటి మనస్తత్వం ఉంటే
మంచి రోజులు ఉండవు. అయిపోయి నేను బాగా ప్రార్థన చేస్తాను అయ్యగారు, నువ్వు బాగా గంట సేపు ప్రార్థన చేసి 5 నిమిషాలు ఫోన్లో అది ఎట్టాడిది ఇది ఎట్టాడిది మాట్లాడాను, అయిపోయి. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మనం అడిగితే దొరక్కపోవడానికి కారణం ఎవరు? ఏం ఆలోచిస్తున్నారు? ఏమైనా గుర్తు వస్తున్నాయా? మంచిది గుర్తు చేసుకోండి. ఏమైనా గుర్తు వస్తున్నాయా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పినట్టు, వాళ్ళని వీళ్ళని తిట్టినట్టు, అరే అనవసరంగా మంచి రోజులు బాగొట్టుకున్నాను గుర్తు తెచ్చుకోండి. కొంచెం రిపీట్ అవ్వండి. అవును, అవసరంగా ఫోన్లో మాట్లాడాను, అందుకే నాకు ఈ బాధలు, మంచి రోజులు లేవు, గుర్తు వస్తున్నాయా? ఏంటి హృదయం, ఏంటి రాయి, గ్రానైట్ ఇది మాంసం కదా, గ్రానైట్ ఇట్టంటే వాక్యాలు ఎన్ని చెప్తే ఇది బద్దలయ్యేది. గ్రానైట్ ఇది, బాంబులు పెట్టి పేర్చిన అసలు ఏ కథలతో, మళ్ళీ మామూలే, మళ్ళీ ఫోన్ ఎత్తుకోవడం, మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ వాళ్ళతో వెళ్తే మాట్లాడడం, మళ్ళీ వాళ్ళతో వెళ్తే కపట మాటలు, మళ్ళీ మోసం మాట. ఇది గ్రానైట్, ఇది గ్రానైట్, హృదయం కాదు. కానీ రోజులు మాత్రం మంచి రోజులు రావాలి. మంచి ఎప్పుడు వస్తాయి కానీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో, నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో. మంచి రోజులు అంటే ఆరోగ్యం బాగుండాలా, చేతి నిండా డబ్బులు ఉండాలా, ఇదే కదా మంచి. ఈ 2 ఉంటే చాలు మంచి రోజులు. ఆరోగ్యం బాగుండాలా, చేతి నిండా ఈ 2 ఉంటే ఇక దిగులేంటి, ఈ దిగులేంటి, ఇంతే కదా. ఇంకేమైనా ఉందా? కావాల్సింది ఇంకోటి ఏమైనా ఉందా? నాకు తెలిసి ఈ 2 ఉండే. ఆరోగ్యం బాగుండాలి, చేతి నిండా డబ్బులు ఉండాలి, అంతే. హ్యాపీ కదా. మంచి రోజులు ఒకటి ఉంటే ఒక్కొక్కటి ఉండదు. ఆలోచించుకోండి, ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కారణం ఏంటి తెలుసా? నువ్వు మంచి రోజులు చూడాలంటే ఎప్పుడు నీ ఆరోగ్యం బాగుండి, ఎప్పుడు నీ ఇంట్లో సమృద్ధి ఉండి, ఎప్పుడు నీ నోట్లో నవ్వు ఉండాలంటే ఏం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలకకుండా ఏంటి, దాన్ని ఒక దెబ్బ కొట్టు, ఈ ఏలుతో కొట్టదు. అన్నిటికీ కారణం అదే, అన్నిటికీ కారణం అదే. ఆ నాలుక మామూలుది కాదు, అది ఎంత ఉంటుంది, ఇది ఎగిరిగిరి పడుతుంటుంది. మనుషుల్లో కూడా ఇంత ఉంటారు, ఎగిరిగిరి పడుతుంటారు. ఇంతే ఉంటుంది అది. దానికి రోజు నువ్వు ముట్టికేలేస్తున్నావు, నిద్ర లేవగానే పెట్టి మరి మొత్తం అన్నిటికీ కారణం అదే. ఈరోజు మనం ఇచ్చే బాధలకి, కష్టాలకి, ఇబ్బందులకి అన్నిటికీ పుసుక్కునే వేస్తాం. అవును కదా, పుసుక్కున ఉన్నదానికి లేనిదానికి గబక్కలు నోట్లోకి వస్తే పుసుక్కునే వేస్తాం. అయిపోయి ఆశీర్వాదం పోయా. కాబట్టి మంచి రోజులు ఎట్లా వస్తాయి? మూడవది ఎట్లా వస్తాయి? మంచి రోజులు ఎట్లా వస్తాయి? వద్దా దీని విషయం మాట్లాడదాం, మానేద్దామా? కొంచెం ఇబ్బందిగా ఉందేమో కదా, ఇబ్బంది కొంచెం కష్టసాధ్యమే కదా. మంచి రోజులు మంచి రోజులు రావాలంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను. సమాధానము వెతికి మనం తగుకైతే రెడీ. దేనికి రెడీ అవ్వాలి? సమాధానానికే, తగుకే? సమాధానానికి రెడీ అవ్వాలి. దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే కపటపు మాట మాట్లాడుకుని నీ పెదవులకు నీకు మంచి రోజులే. హల్లెలూయా, చప్పట్లు కూడా దేవుని హల్లెలూయా. నీకు మంచి రోజులే. నీకు 7 నుంచి 6 దాకా దులుకొని ప్రార్థన చేసి దీన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఉపయోగంలే. ఎగిరెగిరి ప్రార్థన చేసి ఎగిరెగిరి చప్పట్లు కొట్టి ఉపవాసాలుండి ఇన్ని దర్శనాలు, పనికిమాల దర్శనాలు ఒక్కటి జరిగి తీరదు. ఇన్ని దర్శనాలు చూసి, ఇన్ని కళలు చూసి, ఇన్ని భాషలు మాట్లాడి దీన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే అయిపోయి మంచి రోజులు రావు, చెడ్డ రోజులు వస్తాయి. అది మూడవది. ఇప్పటికి ఎన్ని చూసాం? 3 చూసాం. ఏంటయ్యి? మన ప్రార్థన ఆలకించట్లే. ఎందుకని? మన పాపాలు ఎందుకని? మనం ఇంకొకరిని క్షమించడం లే. నెంబర్ 2 మర్చిపోతున్నాడు దేవుడు. ఎందుకని?
ఆ? దేవుడికి జ్ఞాపకం తక్కువ. ఇది ఎక్కడిది కొత్త ఇలాగో ఇప్పుడే నేను వింటున్నాను. దేవుడికి జ్ఞాపక శక్తి తక్కువ, అందుకని మర్చిపోతున్నాడా? ఆయన జ్ఞాపక శక్తి కాదు, జ్ఞానమే ఆయన మహాదేవుడు. ధర్మశాస్త్రం మన దేవుని వాక్యాన్ని మర్చిపోతే ఆయన కూడా మనల్ని మర్చిపోతాడు. నెంబర్ 3, మంచి రోజులు ఎందుకు రావట్లేదు? అది ఇది 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 ఏది? ఒకసారి దాన్ని ఒక దెబ్బేయండి, దాన్ని ఒక దెబ్బేసుకోండి. రోజు ఇద్దరు లేవగా ఒక దెబ్బ పిఠీమని కొట్టండి, ఆ నొప్పి కాస్త కంట్రోల్లో ఉంటుందేమో. నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం. మొదటి యోహాను 5వ అధ్యాయం 13వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయం 13వ వచనం. దేవుని కుమారుని నామమందు కాదు. మొదటి యోహాను 5వ అధ్యాయం 13వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ఆయన చిత్తానుసారంగా అడిగితే మనకి ఇస్తాడంట. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా అడిగితే ఆయన మనకు ఇవ్వడు. ఆయన చిత్తానుసారంగా మనం అడిగేది ఆయన చిత్తానికి అనుకూలమా కాదా? ఆయన చిత్తానికి వ్యతిరేకం. ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అయ్యగారు నాకు దర్శనంలో ఒక అబ్బాయిని చూపించాడు దేవుడు, నాకు అబ్బాయితో నీ పెళ్ళి కావాలని ప్రార్థన చేయండి అనేది. నీకు దర్శనంలో చూపిస్తే అబ్బాయితో నీ పెళ్ళి అవుతుంది కదా, మళ్ళీ నీకు ప్రార్థన ఎందుకు అన్నా. పనికి మాలిందానే మీ అమ్మ మీద చెప్పిన మాటలేను, నీ కొవ్వు బట్టి ఇట్లాంటి కళలు కంటే ఇట్లాగే తిట్టా. మళ్ళీ దర్శనం ఒకటి. ఆయన చిత్తానుసారముగా అడిగితే మనకు దొరకద్ది. అంటే మనం అడిగేది ఆయన చిత్తానుసారంగా పనికిమాలిన విషయాలు అడుగుతున్నాం అనుకో, దొరకదు. మనం అడిగేది ఎట్టుండాలంట ఆయన చిత్తానుసారంగా. అంటే ఇప్పుడు నేను ఏ స్వామి నాకు ఒక బంగారు కుర్చీ కావాలని అడిగాను అనుకో, ఇస్తాడా? అడుగుడి మీకు ఇవ్వండి అన్నాడుగా, తప్పే ఉంది? తప్పులేదుగా. ఇప్పుడు మీరు అడుగుతారనుకో, ప్రభువా నాకు 7 వారాల నగలు కావాలి, నాకు కనీసం ఒక ₹1,00,00,000 నగలను ఉండాలి, ఇవ్వు ప్రభు, నువ్వే కదా చెప్పింది అడుగుడి నీకు ఇవ్వను, అడుగుడి నీకు ఇవ్వను అన్నావు కదా. నేను అడుగుతున్నా ₹1,00,00,000 నగలు కావాలన్నావు అనుకో, ఇయ్యాలా? మరి చెప్పినప్పుడు ఇయ్యాలా? ఆయనేగా చెప్పింది అడుగుడి మీకే ఇవ్వండి. అది ఆయన చెప్తాము. మనం అడిగేదేంటి? ఆయన చిత్తానుసారంగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది అడుగుతారంట, ఎలా అడుగుతారా అంటే వాళ్ళు అడిగేది చూడండి. యాకోబు 4వ అధ్యాయం 3వ వచనం అంటాడు. యాకోబు 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుతుంది. మీ భోగాల నిమిత్తం అడుగుతున్నారు, దురుద్దేశంతో. భోగాలు, నీ భోగాల నిమిత్తం నువ్వు అడిగితే, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా అడిగితే నీకు దొరకదు. ఒక ఇంటికి వెళ్ళా, కుర్రోడు క్రికెట్ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ అందరూ, ఏరా ప్రార్థన వస్తాను అని, భాష గారు ఆస్ట్రేలియా గెలవాలని ప్రార్థన చేయండి. న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఆడుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో వాడికి ఏం పని? వాడు మొహానికి ఈ ఆంధ్ర దాడికి పోవాలా? కప్ప మొహం అంట వేసుకున్నాడు, టీవీ ముందుకు బాణ గడుపు ఒకటి వేసుకొని కప్ప మొహం ఒకటి వేసుకొని తినడం అది పెట్టుకొని ఆస్ట్రేలియా గెలవాలని నేను ప్రార్థన చేయాలంట. ఎందుకు చేయాలి ఆస్ట్రేలియా గెలవాలని? నాకే పని పాట లేదా, ఖాళీగా కూర్చొని ఉన్నాను. ఎందుకంటే వాడు బెట్టింగ్ ఆడతాడు, ఆస్ట్రేలియా మీద బెట్టింగ్ పెట్టాడంట. అంటే దేవుడు ఇప్పుడు వాడి కోసం ఆస్ట్రేలియా, నా ప్రార్థన ఆస్ట్రేలియా గెలిపిస్తాడా? అంటే మామూలుగా గెలిస్తే గెలవచ్చు. దేవుడు బెట్టింగ్ని ప్రోత్సహిస్తాడా? దేవుడు బెట్టింగ్ని ప్రోత్సహిస్తాడా? చెప్పండి అమ్మా. బెట్టింగ్ని ప్రోత్సహిస్తాడు, అది ఆయన చిత్తం కాదు.
మా నాన్న భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ అని ఉండేది. ఎన్ని లాటరీ టికెట్లు కొన్నాడు. లాటరీ టికెట్ కొన్న టికెట్ ఏడ పెడతాడు సార్, బైబిల్లో పెడతాడు. లాటరీ టికెట్ కొని బైబిల్లో పెట్టి మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రార్థన. ఏ రోజు వచ్చి చాలు, ఒక్క రూపాయి కూడా రాలే ఆయనకి. ఆయన దగ్గర పనిచేసే అటెండర్లకు వచ్చినాయి. ఆ టికెట్లు కొంటే వాళ్ళకి 1000, 2000, 5000, 10,000 వచ్చినాయి. కానీ మా నాన్న బైబిల్లో పెట్టి ప్రార్థన చేసే మా నాన్నకి ఒక్కరోజు ఒక్క రూపాయి రాలా. దేవుడు అట్లాంటివి ప్రోత్సహిస్తాడా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు, అందుకని మీకు దొరకట్లేదు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగి, నీకు ఉద్యోగం కావాలా, ఆయనకి అది ఇష్టమే. నీకు సొంత ఇల్లు కావాలా, ఆయనకి అది ఇష్టమే. నువ్వు అందరిలో పైవాడిగా ఉండాలా, అది ఆయనకి ఇష్టమే. ఇప్పుడు నేను నల్లగా ఉన్నానుకో, ప్రభువా నేను తెల్లగా కావాలి అన్నాను అనుకో, ఏంటి దానివల్ల ఉపయోగం ఏంటి? ఇప్పుడు సరే ఏదో పెళ్ళిగాని వాళ్ళు ఎవరైనా ప్రభువా తెల్లగా కావాలనుకుంటే దానికి అర్థం ఉంది. ఇప్పుడు నేను బాగా ప్రభు మహేష్ బాబులాగా తెల్లగా చక్కగా అందంగా తయారవ్వాలి, ఏంటి దానివల్ల ఇప్పుడు ఉపయోగం? ఏమన్నా ఉందా దానివల్ల ఉపయోగం? మన భోగాల నిమిత్తం నీ భోగాల నిమిత్తం నువ్వు అడిగితే ఉపయోగం లేదు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన అడిగితే నీకు ఉపయోగం లేదు. దేవుని చిత్తానుసారంగా నువ్వు అడిగితే ఆయన ఇస్తాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచాలి. ముందు నువ్వు అడిగేది దేవుని చిత్తానికి అనుకూలమా కాదు, నువ్వు ముందు అది చూసుకో. అంతేగాని అడుగుడు ఈ బీకేబుల్ అన్నాడు కదా, ప్రతిదీ అడగడం మొదలు పెడితే రాదు. నువ్వు అడిగేది ఎట్లా ఉండాలి? కన్ఫర్మ్ చేసుకో, నేను అడిగేది నా దేవుడికి ఇష్టమా కాదా, నేను అడిగేదంటే తప్పేమన్నుందా. బయటికి మాత్రం చెప్తా ఉంటాడు, దేవుడితోనే అబద్ధాలు. దశంభాగం నీకేనయ్యా అనుకుంటాడు, అంటా ఉంటాడు. మనసులో మాత్రం సమస్త అసలు ఇవ్వనే ఇవ్వకూడదు అనుకుంటుంటాడు. పైకి మాత్రం దశంభాగం నీదేనయ్యా. 1 కోటి రూపాయలు వస్తే 10 లక్షలు నీదేనయ్యా. 1 కోటి రూపాయలు ఇచ్చాడు పాప అప్పన్న సిస్టర్. 1 కోటి రూపాయలు ఈ ప్రభా, 10 లక్షలు నీకే. పాప మా సంఘం ఇబ్బందులు ఉన్నారు, అసలు మరీ మా పాస్టర్ గారిని చూస్తే దీనాతి దీనంగా ఉన్నాడు, డబ్బులు మొహంలోనే కనపడుతుంటే డబ్బు అవసరం చాలా ఉందని 1 కోటి రూపాయలు ఈ ప్రభా పాపం ఇద్దాం అనుకుంది. దేవుడు 1 కోటి రూపాయలు ఇచ్చేసాను. ఇస్తే దాంట్లో 10 లక్షలు పక్కన పెట్టుకుని ప్రభా ఇప్పుడు ఈ 10 లక్షలు పాస్టర్ గారు ఇస్తే ఆయన ఎట్టబడితే అట్ట దాన్ని వాడేస్తారేమో, ఎందుకులే మరి ఆయనకి ఇస్తే ఆయన ఎట్టబడితే అట్ట. సరిగ్గా మా పాస్టర్ గారికి తెలియదు వాడడం, డబ్బులు జాగ్రత్త చేసుకోవడం వాడడం తెలీదు. 1 లక్ష ఇద్దాంలే, 9 లక్షలు మళ్ళీ ఆలోచిద్దాంలే అనుకునింది అనుకో. దేవుడు ఏం చేస్తున్నాడు? అయిపోయి ఒక్కసారికే ఆశీర్వాదం, ఒక్కసారికి. రెండోసారికి రాదు. అమ్మ నేను అనలేదమ్మా, నువ్వు ఇస్తూ ఎత్తాలి, నువ్వు 10 లక్షలు కాదు 20 లక్షలు కూడా ఇస్తావు, ఎదురుకుండా ఉన్నా కాబట్టి అన్నా. ఒక్కసారికి ఆశీర్వాదం. నీ కపటప్ప మనసు దేవుడి దగ్గర పనికిరాదు. హల్లెలూయా. ఆయన చిత్తానుసారముగా నువ్వేదడిగినా, నీకు ఆరోగ్యం కావడం ఆయన చిత్తానికి ఇష్టం, నువ్వు ఆరోగ్యంగా ఉండడం ఆయన చిత్తానికి ఇష్టమే. నీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు మొత్తం నార్మల్గా ఉండడం ఆయనకి ఇష్టమే. నీకు మంచి బలవంతుడిగా ఉండడం ఆయనకి ఇష్టమే. నువ్వు సమృద్ధి కలిగి ఉండడం ఆయనకి ఇష్టమే. ఆయన చిత్తానికి అనుకూలంగా అడగడం మనం నేర్చుకుందాం. మన భోగాల నిమిత్తం కాదు, ఇంకొకరి మీద అతిశయించడమే కాదు. అయ్యా ఆమె మొన్ననే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్నది, నేను 3 బెడ్రూమ్ ఇల్లు కావాలి నాకు అనుకుంటే అది భోగం. ఆయనకి ఇష్టం. నీకేం కావాలా, నీకేం కావాలా? ఆయన చిత్తానికి అనుకూలంగా అడగడం. హల్లెలూయా. ఆయన చిత్తానికి అనుకూలంగా అడగడం. కొంతమంది పాస్టర్లు అంటే చెప్తారు, కొంతమంది పాస్టర్లు ఇక్కడ కాదు, కొన్ని సంఘాలు మందు తెచ్చుకొని ఆ బ్రాండీ విస్కీ ప్రార్థన చేసుకొని తాగుతారంట ఒక ఆయన. నాకు తెలియదు, ఒక ఆయన సంగతి. ఓ పాస్టర్ గారు తాగుడు అలవాటు. ఆ బ్రాండీ విస్కీ తెచ్చుకొని గుడ్డి తెచ్చుకొని, ప్రభువా దీన్ని ఆశీర్వదించు, ఇది తాగుతున్నా నీకు వందనాలు. ఏది బ్రాండీ ఇచ్చింది దానికి వందనాలంట. ఆయన ఉద్దేశం ఏంటి? నోటులోకి వెళ్ళేదల్లా నిన్ను అపవిత్రం చేయదురా అని ఆయన ఉద్దేశం.
సరే రైట్. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఎన్నైనాయి ఇప్పటికీ? ఎన్నైనాయి? 4. ఇప్పుడు ఇంకొకటి ఏనండి, ఇంకొకటి చాలా ముఖ్యమైనది. ఇది కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 7వ ఈ మనం పాటిస్తే చాలు, ఇక మనకు అసలు ఏం లేదు. ఆరోగ్యం బాగుంటుంది, జేబు నిండా డబ్బులు కూడా ఉంటాయి. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చెప్పు. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని కోరుదురో అలాగుననే మీరు వారికి చేయుడి. మనుషులు నీకేం చేయాలని కోరుకుంటావో నువ్వు వాళ్ళకి అదే విధంగా చేయి. నువ్వు ఎవరన్నా ఏమన్నా తిట్టారనుకో నీకు బాగుంటుందా? నిన్ను తిట్టారనుకో నీకు బాగుంటుందా? చెప్పండి, బాగుంటుందా? బాగోదు కదా. నిన్ను తిడితే నీకు బాగుండదు, అవునా కదా? అందువల్ల వాళ్ళు నిన్నేం చేయాలనుకుంటావు? నువ్వు నీతో మంచిగా మాట్లాడుకుంటావు, అవునా? నీకు ఇప్పుడు దేవుడు చెప్పేది సార్, నువ్వు వాళ్ళని తిట్టావంటే ఇతరులు నిన్ను తిడుతారు. నువ్వు వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి నువ్వు అనుకుంటే నువ్వు ప్రేమగా మాట్లాడు. అవతల వాళ్ళు నిన్ను గౌరవించాలి అనుకుంటే నువ్వు వాళ్ళని గౌరవించు. అవతల వాళ్ళు నీకు సహాయం చేయాలని కోరుకుంటుంటే నువ్వు ఇంకొకరికి నువ్వు సహాయం చేయి. నువ్వు ఇతరులు నిన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నావో అలాగే నువ్వు ఇతరులని చూడు అంటున్నాడు. అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతుందా తల్లి? అలా చూడకపోతే దేవునిలా తప్పినట్టే. ఇతరులు నిన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నారో, నిన్ను గౌరవించాలనుకుంటున్నారా ఇతరులు? నువ్వు వాళ్ళని గౌరవించు. ఇది దేవుడు చెప్తున్న మాట. ఇతరులు నీకు సహాయం చేయాలనుకుంటున్నావా? నువ్వు వాళ్ళకి సహాయం చేయి. ఇతరులు నీతో ప్రేమగా మాట్లాడుకుంటున్నావా? నువ్వు వాళ్ళతో ప్రేమగా మాట్లాడు. నువ్వు ఏది చేస్తే నీకు అదే రిటర్న్ అవుతుంది. నువ్వు తిట్టావనుకో, నిన్ను తిట్టేవాడు ఒకడు ఉంటాడు. నువ్వు 4 తిట్లు తిడితే రేపు ఉదయానికి నీ తెలియకుండానే ఇంకొక ఆమె వస్తుంది మీ ఇంటికి. మాటల్లో ఏదో తగు 8 ఆమె తిట్టేసేస్తుంది. ఎందుకు తెలుసా? నువ్వు 4 తిట్టావుగా. రిటర్న్, దీన్ని ఏమంటారు తెలుసా? రిటర్న్ గిఫ్ట్. చెప్పు పక్కన వాళ్ళతో, రిటర్న్ గిఫ్ట్ ఇది. నువ్వు ఎలా ఉండాలి ఇతరులు ఇది నేను చెప్తున్న మాట కాదమ్మా, ఏదో మేధావులు జ్ఞానులు రచయితలు రాసిన మాట కాదు, ఇది దేవుడు చెప్తున్న మాట. మనుషులు నిన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నావో వాళ్ళకి నువ్వు అదే విధంగా చూడు. నీ ఇంటికి వస్తే నువ్వు భోజనం పెట్టావనుకో, నువ్వు ఇంకొకరి ఇంటికి వెళ్తే వాళ్ళు నీకు భోజనం పెడతారు. హల్లెలూయా. ఇది 5వది. ఎప్పుడైతే మనము మనుషుల్ని మనము ఏ విధంగా ఆ విధంగా మనము చూడడం లేదంటే దేవుడిచ్చిన ఆజ్ఞను మనం తృణీకరిస్తున్నాం కాబట్టే నువ్వు అడిగింది నీకు దొరకట్లేదు. నీకు రిటర్న్ గిఫ్ట్ మంచిది ఉండాలా చెడ్డది ఉండాలా? చెప్తాలే, మంచిది ఉండాలా రిటర్న్ గిఫ్ట్? మీ ఇంటికి ట్రే తీసుకొచ్చింది ఒక ఆమె, ఇదిగో దీపావళి పండగ అని ఇచ్చింది. లేదా వచ్చి దీపావళితో మనకి సరే, కానీ ఏదో పక్కన వాళ్ళు ఇచ్చారు ఏదో ఒక పండగకి. ఆ దేవత ఇస్తానే దాంట్లో లడ్లు, మైసూర్పాకు, చెకోడీలు, యాపిల్ పండ్లు, మీకు ఇష్టమైనట్టు ఏమున్నాయి? నాకు ఇష్టమైన బాదుషా, నేతరుసులు ఇవన్నీ ఉండే ట్రే తీస్తాను. ఎట్లా ఉంటుంది? బాగుంటుంది కదా అన్నీ తింటాం, అవునా? ఏం చంటి ఎవరన్నా మీ ఇంటికి గిఫ్ట్ పంపించారు బాక్స్, ఆ బాక్స్ నిండా దమ్ బిర్యానీ ఉందనుకో ఎట్టుంటుంది? మామూలుగా ఉంటుంది, ఎరగదీస్తుంది అంతే. అట్టుంటుంది మనతో పెట్టుకుంటే అంతే. అదే నీ ఇంటికి తెచ్చారు, బాక్స్ తీయగానే పాము పిల్లలు వేసి పడగెత్తింది అనుకో, ఎట్టుంటుంది? లేదా పాడైపోయినట్టు ఉన్నాయి అనుకో, బిర్యానీ తీయంగానే బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకో, పాడైపోయి ఎట్టుంటుంది? ఇదన్నమాట. నువ్వు వాళ్ళకి ఏమి చేయాలనుకుంటున్నావో, వాళ్ళు నీకు ఏమి చేయాలనుకుంటారో నువ్వు అది చెయ్యి, వాళ్ళు కూడా నీకు అదే చేస్తారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి.
నువ్వు 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు దేవుడు నీకు వేరే వాళ్ళ చేత ఇప్పిస్తాడట. హల్లెలూయా. నువ్వు కొద్దిపాటి ప్రేమ వాళ్ళకు చూపితే 10 అంతల 30 అంతల ప్రేమను దేవుడు నీకు ఇతరుల చేత చూపిస్తాడట. నువ్వు కొంచెం వాళ్ళని గౌరవిస్తే ఇంకా నేను అధికంగా గౌరవింప చేస్తాడంట. గుర్తుపెట్టుకోండి, నాశనానికి ముందు ఏముంటుంది? గర్వం, అహంకారం. ఈ మధ్య ఈ మాట బాగా వినబడుతుంది. అహంకారం ఉండకూడదని. అహంకారం, గర్వం. ఎప్పుడైతే మనం ఇతరులను మనం ప్రేమిస్తామో మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల్ని మనల్ని ప్రేమించేవాళ్ళుగా మార్చేస్తాడంట. ఇతరులకు మనం ఇస్తామో దేవుడు ఏం చేస్తాడంటే ఆ మనుషుల్ని మనకి ఇచ్చేవాళ్ళుగా మార్చేస్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం పాస్టర్ గారు వచ్చారు. ఎవరో ఒక పేద పాస్టర్ ఏదో అయిందని చనిపోయారని పాస్టర్ చెప్తే సరే మీరు వెళ్ళి పరామర్శించరండి అన్న. వాళ్ళకి నేను అనుకున్నా, అరే ఎంతమని ఇస్తాం, ఎందుకంటే రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఎన్నని ఇస్తాం, ఎంతని ఇస్తాం, యాడ్చి ప్రతి నెల మీరు చూస్తున్నారు ఎంతమందికి ఇస్తున్నా. కానీ యాక్చువల్గా నాకు ఇదే నెలలో నేను మర్చిపోయినా ఇక నాకు రాదనుకున్న డబ్బులు నాకు వచ్చినాయి. ఆ దశంభ్యగం తీసినా కూడా ఈ పెట్టే, మరి అది ఇవ్వచ్చుగా. దేవుడు నాతో వెంటనే మాట్లాడాడు, నువ్వు వాళ్ళకి ఇస్తూ ఉండు, నేను నీకు ఇస్తా కదా అన్నాడు. చప్పట కూడా దేవుని భయపరచండి. హల్లెలూయా. నువ్వు ఇస్తూ ఉండు, అయిపోతేమో అనుకోవడం ఎందుకు? నేను నీకు ఇచ్చే, ఈరోజు ఇచ్చా, రేపోతే ఎవరికి అక్కడికి వచ్చింది, నువ్వు ఇచ్చేసేయి. ఎల్లుండి వచ్చి అక్కడికి నేను నీకు ఇస్తా కదా. ఇది లా, ఇది దేవుళ్ళ. వెంటనే ఫోన్ చేసి నా దగ్గర కొంచెం ఉంది పట్టుకెళ్ళండి అన్న. నువ్వు ఇస్తూ ఉండు, నేను నీకు ఇస్తా. అయిపోతుందని అనుమానం నీకెందుకు? ఆశీర్వదించేదానికి నేనున్నా. ఈరోజు వచ్చింది ఇవ్వు, మొత్తం ఇవ్వట్లేదుగా, నేనేమి మొత్తం ఊస్ట్ అవ్వట్లేదుగా, కాదు కొంచెమేగా, దశంభాగమేగా. నువ్వు ఇస్తా ఉండి నేను నీకు ఇస్తా. ఇదే, ఇంకేం లే. మనుషులు నిన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నారు నువ్వు ఆ విధంగా చూడు వాళ్ళని. దేవుడు నేనేం చేస్తాను సార్, వాళ్ళ ద్వారా నిన్ను ఆశీర్వదింపజేస్తా. ఇంకో రకంగా వేరే వాళ్ళ ద్వారా, మనుషుల ద్వారా నిన్ను ఆశీర్వదింపజేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది. అడిగితే మనకెందుకు దొరకట్లేదు, అడిగితే మనకెందుకు ఇవ్వడం లేదు, వెతికితే మనకెందుకు దొరకట్లేదు, తట్టితే మనకెందుకు తీయబడ్డం లేదు, శ్రేష్టమైన ఈవులు మనకెందుకు రావట్లేదు. ఈ 5లా ఇంకా ఉన్నాయి. ఈ 5 నియమాలు మన జీవితంలో ఉన్నాయా? ఈ 5 నియమాలు మన జీవితంలో ఉంటే నేను చెప్తున్నా కదా, మామూలుగా ఉండదు. ఇక్కడ లైఫ్ మామూలుగా ఉండదు. అది అద్భుతంగా ఉంటుంది. పరలోకాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ సంతోషం, ఆనందం, సమస్తాన్ని ఇక్కడే అనుభవిస్తావు. ఈ 5 కానీ మనం కానీ పాటించగలిగితే మనకన్నా సంతోషంగా, మనకన్నా ఆనందంగా బ్రతికేబడి ఫుల్ లైఫ్, జీవము, సమృద్ధి జీవం అంటే ఏంటో అప్పుడు అనుభవిస్తాం మనం. ఏముండదు. ఇక నాకు ఇది కావాలా అని అడిగేదానికి నీ దగ్గర ఇంకేముండదు. దావీదులాగంట, ప్రభువా ఇంతగా నన్ను ఆశీర్వదించకు నేను ఏ పాటు వాడే. అడిగింది ప్రతిదీ ఇచ్చావయ్యా, అడిగింది ప్రతి ఇచ్చావు. కాబట్టి క్రిస్టియన్స్ ఎక్కడే ఫెయిల్ అవుతున్నారంటే, ఎందుకు ఆశీర్వాదాలు తెచ్చుకోవడం, వై దే ఆర్ ఫెయిలింగ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ మీన్స్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ దిస్ 5 కమాండ్మెంట్స్. ఈ 5 ఆజ్ఞల్ని లేదా ఈ 5 మార్గదర్శకాలని వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఏంటవి? మళ్ళీ ఇంకోసారి చెప్పండి, అవేంటవి? నెంబర్ వన్ ఆయన ఆలకించట్లే నీ ప్రార్థన. ఎందుకని? నువ్వు ఏంటంట? క్షమించాలి. ఎవరిని క్షమించాలి? ఎవరినైనా క్షమించాలి. ఎవరినైనా, వాళ్ళని వీళ్ళని కదా. నీ హృదయంలో ఏ ఒక్కరు కూడా నువ్వు క్షమించలేని వ్యక్తి, కోపంతో ఉన్న వ్యక్తి నీ హృదయంలో ఒక్కరు కూడా ఉండకూడదు. అప్పుడే నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోద్దంట? దేవుడి దగ్గరికి. ఎందుకు ఉపవాసాలు? ఎందుకు క్షమించడం కాకుండా, క్షమించలేకుండా ఉపవాసాలు ఎందుకు? ఎన్ని ఆచారాలు.
నిజమైన భక్తిది. ఈ ఉపవాసాలు, ప్రార్థనలు, కన్నీళ్ళు విడి ఇవంతా కూడా అంటే మనం ఏదో చేస్తూ ఉన్నాం. వీటన్నిటికీ అతి ముఖ్యమైనది ఇది, క్షమించాలి. నీ హృదయములో క్షమించని వ్యక్తి ఒక్కడు కూడా ఉండకూడదు. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన డైరెక్ట్గా ఆ నెట్వర్క్ నెంబర్ 1గా పనిచేస్తుంది. నెంబర్ 2 మర్చిపోతున్నాడు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మర్చిపోతే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మర్చిపోతే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మర్చిపోతే దేవుడు నిన్ను మర్చిపోతాడు. దేవుని మర్చిపోతున్నావు కాబట్టి నువ్వు అడిగేది నీకు దొరకట్లే. 7 వారాలు వచ్చా, ఏమీ జరగలేదు. 7 వారాలు అక్కర్లేదు తల్లి, ఈ పాటించు. ఒక్కరోజు చాలు, ఒక్కరోజు చాలు. ఎంతసేపు చదువుతున్నారు దేవుని వాక్యం? మిమ్మల్ని ఇంతకుముందు మీరు జ్ఞాపకం చేసుకోమన్నా, ఎంతమంది మీద మీకు కోపం ఉందో గుర్తొచ్చారు అందరూ? టక్ 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 టక్. కోడళ్ళకి అత్తలు, అత్తలకి కోడళ్ళు, భార్యలకి భర్తలు, భర్తలకి భార్యలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, తోటి సంఘస్థులు. కొంతమందికి పాస్టర్ గారు కూడా గుర్తొచ్చుంటారు. మీ పాస్టర్ గారిని కూడా క్షమించలేకపోతున్నారా? నాకే వాక్యం చెప్తారు, నన్ను పెట్టుకునే వాక్యం చెప్తారు, నన్ను ఉద్దేశించే వాక్యం చెప్తారు. సో ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు క్షమించగలిగితే దేవుడు నిన్ను గుర్తుంచుకుంటాడు. హల్లెలూయా. నువ్వు అడిగింది వెంటనే నీకు దొరకద్ది. నెంబర్ 3, ఆయన చిత్తానుసారం. మనం అడిగేది ఏంటో అది ఆయన చిత్తానుసారంగా ఉందా లేదా? ఆయన చిత్తాను, మన భోగాలని ఇతరులతో మన కంపారిజన్ వద్దు. నీకేం కావాలి అదే అడుగు. ఆయన చిత్తానుసారంగా ఉందా లేదా? నాకెందుకో ప్రభా ఇట్టాటి జీవితాన్ని ఇచ్చావు. ఒక ఆమె అనేసింది, ఎందుకయ్యా ఇట్టాటోడు నాకు మూడుగా వచ్చాడు, నేనేం చెయ్యాలి? ఏం చేస్తావు? అయిపోయిందిగా. ముందు తెలియదా? కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఫస్ట్లో ఉన్నంత ప్రేమ ఏమి ఉండదు ఆడ. అంటే ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉండదు. ఫస్ట్లో ఉన్నంత ఇష్టం ఉంటుందా? ఈ సూటు కొన్నప్పుడు భలే ఇష్టం ఉన్నింది ఫస్ట్లో. నేను జాగ్రత్తగా వేసుకున్నాను అప్పుడప్పుడు. 5 సంవత్సరాలు అయింది. ఈ మధ్యకాలం దీని అసలు ఇలా ఇందాక చూస్తే గుర్తొచ్చింది, అప్పుడు వేసా. రోజులు గడిసే కొద్దీ ఇష్టాలు పోతా ఉంటాయి. నువ్వు ఎంత లావున తయారయ్యావు, మీ ఆయన ఎంత లావున తయారు చేసావు. ఇప్పుడు అనుకునేలావా? దానికి అర్థం ఉందా? నాకు చెప్పు. ఇట్టోడు దొరికాడయ్యా, ఏం చేద్దాం అయ్యా? ఏం చేయలేం. మార్చుకో, కాస్త మార్చుకో, లేదా నువ్వు మారు. మొదట్లో నేను మా కుక్క వచ్చినప్పుడు ఆ కుక్క ఎట్ట పడితే అట్ట లాక్కొని వెళ్తూ ఉంటే అసలు నా మాట వినేది కాదు ఆ కుక్క. దానికి భలే నాకు ఇబ్బందిగా ఉండేది. నా మాట వినడం లేదు. కొంతకాలానికి దాన్ని నేను లైన్లో పెట్టాను. ఇప్పుడు హ్యాపీగా ఉంది. మా ఇద్దరి మధ్య సంబంధం బాగానే ఉంది. మా కుక్కతో నాకు ఇప్పుడు తగులు లేవు, తంటాలు లేవు. అబ్బా దీన్ని నేను లైన్లో పెట్టేశాను కన్నా. కానీ ఆలోచించా, అది నన్ను లైన్లో పెట్టింది, నేను దాని లైన్లో పెట్టలే. అది ఎట్ట పడితే అటు లాక్కొని వెళ్తుంటే నేను దాని వెనకాల ఇప్పుడు వెళ్ళడానికి నేను అలవాటు పడ్డా. అది నాకు అలవాటు పడలా, నేనే అలవాటు పడ్డా. కానీ నేనేమనుకున్నాను, అబ్బా నేను లైన్లో పెట్టాను. ఈ పెళ్ళిళ్ళు కూడా అంతే నాయన, ఈ పెళ్ళిళ్ళు కూడా అంతే. మనం అనుకోవడమే, మనం లైన్లో పెట్టేసుకుంటారు. మనం అనుకుంటాం మనం లైన్లో పెట్టామని. ఓకే. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చేసి అందరూ పాస్టర్ మీటింగ్, ఆయన అంటున్నాడు, నేను నా భార్యకి భయపడనండి అంటున్నాడు. ఊరి ఆయన దేవుడు, అదేదో పెద్ద అచీవ్మెంట్ లాగా. అంటే మిగతా వాళ్ళందరూ భయపడేవాళ్ళలాగా. పెద్ద మీటింగ్లోనే మేమందరం 20 మంది అక్కడ ఉన్నాం. అంటే మేమందరం ఇప్పుడు ఏమవ్వాలా? నా కోపం వచ్చింది. అబద్ధాలు చెప్పాకండి అయ్యగారు, అబద్ధాలు చెప్పాకండి. సరే రైట్, ఇప్పుడు చేద్దాం. ఎక్కడికి వచ్చాం మనం? ఎందుకు వచ్చాం? ఇదేంది? ఎన్నో పాయింట్లో ఉన్నా
మూడో పాయింట్ ఏంటది? ఆయన చిత్తానుసారంగా అడుగుతాం. ఇతరులతో మనకు అనవసరం. ఆయన చిత్తం. మనకు కావాల్సింది చేతులు ఎత్తి ఉంటే ఆయన ఇస్తాడు. ముందు ఒకటి ప్రార్థన చేస్తే ముందు నువ్వు ఆలోచించు, నేను అడిగేది నా దేవునికి ఇష్టమా కాదా? నెంబర్ భోగాల నిమిత్తం వద్దు. దేవుడు నేను హెచ్చుగా ప్రభా నేను అందరి ముందు ఇప్పుడు ప్రభా ఆమెకి చిన్న ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఉంది, అంతకన్నా పెద్ద ఇల్లు నాకు కావాలి అనడంలోనే ప్రార్థన అది తప్పు ఉంది. అట్లా కాదు, ప్రభా నేను నీ మావాన్ని ఎరిగిన వాడిని కాబట్టి సమాజంలో నేను ఉన్నత స్థానంలో ఉండగలిగినట్టు నన్ను ఆశీర్వదించు, ఉన్నతంగా పెట్టాయా అనే దాంట్లో కరెక్ట్గా ఉంది. మనం అడగడంలో ఉంది, అడిగే దాంట్లో మన ప్రార్థనలో మన ఉద్దేశం ఏం మనస్సాక్షి. పాపాయికి ఉదయం చెప్పా వచ్చేటప్పుడు ఏదో కాళ్ళు నొప్పులు అది ఇది అంటే ప్రార్థన చేసి ఒకటే చెప్పా, తగ్గిపోయింది అనుకోబాకన్నా. మరి నీ మనస్ఫూర్తిగా నమ్మాలి తగ్గిందని. హల్లెలూయా. తగ్గిపోయింది అనుకుంటే అవుతాం. మనస్ఫూర్తిగా నమ్ము, ప్రభు నీకు ఇస్తాయని చిత్తానికి అనుకూలంగా అడుగు. హల్లెలూయా. నెక్స్ట్ నెంబర్ 4 ఏంటి? నెంబర్ 4 నాకు గుర్తులేదు. ఏం చేయాలంట? ఇది మామూలుది కాదు, ఇది మనకే ఉంది. ఇది చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటపు మాటలు పలకకుండా పెదాలను. అందుకంటే ఓ నోటి మీద గుట్టురా అంటారు. ఉంటే అప్పుడేమొస్తాయంట? ఎంత ఈజీ అమ్మా ఇది. నిన్నేమో ₹1,00,00,000 ఖర్చు పెట్టమన్నావు. నీకు మంచి రోజులు కావాలంటే నువ్వు నిలువు దోపిడీలు ఇవ్వాల్సిన అవసరం లే, కోట్లు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లే, పుర్లు దండాలు పెట్టాల్సిన అవసరం లే, ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం లే, బకెట్లు కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు. సింపుల్. ఏందది? చెడ్డదాన్ని పలకుండా ఉదయం నిద్ర లేకుండా ఒక్కటే పెట్టిమని. దీన్ని కూడా కపటపు మాటలు పలకుండా పేదవాళ్ళను అది చేస్తే మంచి రోజులు అంటే ఏంటి? ఆరోగ్యం ఉంటుంది, చేతి నిండా డబ్బు ఉంటుంది. ఇయేగా మనకు కావాల్సింది. చేతి నిండా డబ్బు, ఆరోగ్యం. ఎంతకన్నా మంచి రోజులు. సింపుల్. ఈ మంచి రోజులు కావాలంటే నీ నాలుక, నీ పెదవులు. ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? ఇది ఇవాళ నుంచి ప్రారంభిస్తారా? చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను, కపటపు మాటలు పలకకుండా. శారా ఆ భర్తను ఏమనింది? ఏమరా అనిందా? నా యజమాని. అబ్రహాం ఏమన్నాడు శారాని? శారా ఏమో అన్నాడా? ఉసేయి అన్నాడా? పనికి మాలిందని అన్నాడా? పాపిస్తుందని అన్నాడా? ఏంటి ఆ పొగురేంటి, ఆ గర్వం ఏంటి? వద్దమ్మా, మనకు మంచి అసలు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు చెడ్డ మాటలు పలుకుతున్నావో, ఎప్పుడైతే నువ్వు ఇతరులను మోసం చేసే కపటపు మాటలు మాట్లాడుతున్నావో, అలా చేస్తూ ఉన్నావంటే నీ మంచి రోజులు పోయి చెడ్డ రోజులు రాబోతున్నాయి. నువ్వు చెడ్డ మాటలు పలికే ప్రతిసారి నువ్వు అనుకోవాల్సింది ఒకటే, అరే నాకు చెడ్డ రోజులు రాబోతున్నాయి. కపటపు మాటలు మాట్లాడుతున్న ప్రతిసారి నువ్వు అనుకోవాల్సింది ఒకటే, అరే నాకు చెడ్డ రోజులు రాబోతున్నాయి. అదే మంచి మాటలు పలుకుతూ ఉంటే నీకేముంటాయి? మంచి మాటలు పలికే వాళ్ళకి మంచి రోజులు. కపటపు మాట కాకుండా యథార్థంగా మాట్లాడే వాళ్ళకి ఏముంటాయి? మంచి రోజులు. హల్లెలూయా. ఈ అడుగుడి ఇంతే. నీకు నువ్వు అడగడం నీకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి, ఇతరులు నీకేం చేయాలనుకుంటున్నావు నువ్వు ఆ విధంగా ఇతరులు చేయి. వాళ్ళు నిన్ను ఏ విధంగా చూడాలనుకుంటున్నావో నువ్వు వాళ్ళకి ఆ విధంగా చూడు. వాళ్ళని ప్రేమించు, నీకు ప్రేమ వస్తుంది. నువ్వు వాళ్ళకి ఇవ్వు, ఇంకొకరు నీకు ఇచ్చేవాళ్ళని దేవుడు లేపుతాడు. నువ్వు గౌరవించు, నిన్ను కూడా అనేకమైన ఉన్నత స్థానంలో దేవుడు గౌరవిస్తాడు. ఇది వాళ్ళకి మనం ఏం చేయాలనుకుంటున్నాం, మనం ఏమి చేస్తే అదే వస్తుంది. 5వది ఏంటి మనం గుర్తుపెట్టుకొస్తుంది? రిటర్న్ గిఫ్ట్. ఏంటి 5వది? రిటర్న్ గిఫ్ట్. నువ్వేమి చేస్తే అది నీకు రివర్స్ అవుతుంది, రిటర్న్ అవుతుంది.
ఇప్పటి నుంచి మొదలు పెడదామా? నువ్వు వాళ్ళకి చెడు చేస్తే, హాని చేస్తే, నువ్వు బాధ పెడితే, వాళ్ళ హృదయాన్ని గాయపరిస్తే, నిన్ను గాయపరిచే వాళ్ళు కూడా ఉంటారు, నిన్ను బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, నిన్ను అవమానించే వాళ్ళు కూడా ఉంటారు. నీ చేతుల్లోనే ఉందంతా, ఎక్కడో లేదు, నీ చేతుల్లో ఉంది. మన జీవితాన్ని నిర్ణయించుకోవడం మన చేతుల్లోనే ఉంది. అప్పుడే అడుగుడి మీకు ఇవ్వబడు.